అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయాన్నే ఏదైనా ఎంటర్టైన్మెంట్ వీడియో ఇద్దామని అనుకున్నాను. బట్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కొత్త పలుకు కానీ వీకెండ్ కామెంట్ బై ఆర్కే కానీ అది చూశాక చదివాక ఒక్కసారిగా గతంలో నేను చేసిన ఒక వీడియో గుర్తొచ్చింది. గాయత్రి భార్గవ తను యాంకర్ అండ్ యాక్ట్రెస్ కూడా. తను ఐ డ్రీమ్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అప్పుడు యాంకర్ స్వప్న చేశారు. దారుణమైన థంబ్నెయిల్స్ పెట్టి ఘోరాతి ఘోరంగా అసలు ఆమె అయితే షాక్ అయిపోయింది. ఏంటి స్లిట్ పెట్టారు ఏంటి అని చెప్పేసి థంబ్నెయిల్స్. నన్ను యాంకర్ స్వప్న వచ్చేసి క్లారిటీ ఇచ్చాను. నేను ఐ డ్రీమ్ని వదిలేస్తున్నాను, నాకు తెలియకుండా ఆ రకం జరిగింది, అండ్ మేము చేసిన ఇంటర్వ్యూలో కంటెంట్ ఏంటి, వాళ్ళు పెట్టాల్సిన థంబ్నెయిల్స్ ఏంటి అని చెప్పేసి అప్పుడు నేను వీడియో ఇచ్చాను. అది మనం చూసుకోవాలి కదా, ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ చేసింది మనం, దానికి సంబంధించి ఏ చిన్నది జరిగినా మనకి సంబంధం ఉంటుంది కదా అన్న వేళ మాట్లాడాను. బట్ అవునన్నా కాదన్నా కొన్ని సందర్భాలలో మీరు ఇంటర్వ్యూ మాత్రమే చేశారు, మీదేదో మాది, మీకు సంబంధం లేదని చెప్పేసి యాజమాన్యాలు చెప్పేస్తాయి. దెన్ ఆమె మరి ఏమనుకున్నారేమో బయటకు వచ్చేసారు. ఆ రోజు నేను మాట్లాడింది మరలా చెప్తున్నాను. నువ్వు ఒక డెస్క్ జర్నలిస్ట్వి, ఒక న్యూస్ ఐటమ్ నువ్వు రాసావు, అది ప్లే అయింది, యాంకర్ చదివింది, దెన్ ఆటోమేటిక్ అవుట్పుట్ ఎడిటర్ వచ్చేసి అవుట్ చేశారన్నప్పుడు ఆయనది రెస్పాన్సిబిలిటీ, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, సిఈఓ అందరిది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక న్యూస్ టీవీ ఛానల్ నుంచి బయటకు వస్తాయి, అలాగే ఒక న్యూస్ పత్రికలో వచ్చింది, ఆటోమేటిక్గా రాసిన వాళ్ళ దగ్గర నుంచి ఓకే చేసిన వాళ్ళ దగ్గర నుంచి అందరిదే ఉంటుంది. దీనివల్ల ఇబ్బంది పడ్డవాళ్ళు, ఒక న్యూస్ మనం ఒక జర్నలిజం వేలో ఒక న్యూస్ ఇచ్చాం, అది నిజమే, దానివల్ల అవతలకి ఇబ్బంది అయినా సరే మేము నిజమే చెప్పాం. ఒకవేళ మీకు దానివల్ల ఇబ్బంది అంటే ఆ ఇబ్బంది అంటే చెప్పండి, మేము తీసేస్తాం అని న్యూస్ ఛానల్ చెప్పచ్చు. పేపర్లో వచ్చేసి రీజెండర్నట్టుగా ఇస్తారు. ఇప్పుడు ఏంటో నువ్వు చెప్పానంటే, ఎక్కడైతే యాజమాన్యం అన్నది జర్నలిస్టులకు స్వేచ్ఛ అనేది ఇస్తుందో, ఎక్కడైతే యాజమాన్యం అన్నది మనమంతా కుటుంబం అన్నట్టుగా అందరితో ఉంటుందో అప్పుడు అంత సవ్యంగా ఉంటుంది. అదర్వైజ్ యాజమాన్యం చెప్పింది మేము చేసాం, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు, మా యాజమాన్యంతో మాట్లాడుకోండి అన్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు ఇబ్బంది పడక తప్పదు, బలిపుసులు కాక తప్పదు. ఈరోజు రాధాకృష్ణ గారు చెప్పింది క్లియర్గా అదే. నేను రాసే కొత్త పలుకైనా వీకెండ్ కామెంట్ బై ఆర్కే అయినా 1కి 5 సార్లు మా దగ్గర ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ చెక్ చేస్తారు. ఇది కరెక్ట్గా కాదండి, ఇబ్బంది అనిపిస్తే ఆటోమేటిక్ మార్పులు చేర్పులు ఉంటాయి. అంతే తప్ప నేను ఛానల్ హెడ్ని నాకు నచ్చింది చేస్తా, మీరు టెలికాస్ట్ చేస్తానంటే కుదరదు. అలాగే మా దగ్గర ఉన్న రిమైనింగ్ జర్నలిస్టులు కూడా వాళ్ళ ప్రోగ్రాంలు కానీ న్యూస్ కానీ రిమైనింగ్ కూడా క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు సెకండ్ ఒపీనియన్కి వెళ్తారు, సుపీరియర్స్తో మాట్లాడతారు. అంతే తప్ప బ్లైండ్గా ఇదే అని చెప్పేసి వేయరు. నేను క్రాస్ చెక్ చేశాను, అది నిజమే. అయితే నేను ఎన్టీవీకి సంబంధించి రిపోర్టర్ రమేష్ కానీ రిమైనింగ్ వాళ్ళు కానీ న్యూస్ రీడర్ ప్రజెంటర్ దేవి గారు కానీ వీళ్ళంతా కూడా చెప్పింది ఏంటి, మా డ్యూటీ మేము చేసాము, పైన వాళ్ళు ఏది చెప్తా చేసాము, బట్ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు, మమ్మల్ని ఎందుకు ఈ రకంగా ఇబ్బంది పెడతారని చెప్పేసి అంటున్నారు. ఇటువంటి మూమెంట్లో నాకు సీఎల్ఎన్ రాజు గారు అని చెప్పేసి అన్న అంటాను, ఆయన సీనియర్ జర్నలిస్ట్, ఆయన కూడా ఆయనది ఒకటి కనిపించింది, నేను పెట్టున్నాను ఎన్టీవీకి సంబంధించి నరేంద్ర చౌదరి గారి గొప్పతనం, ఎంప్లాయీస్ని ఎలా చూసుకుంటాడు ఏంటి అని చెప్పేసి. సో ఇవన్నీ చూసాక నాకు అనిపించింది ఏంటంటే, జర్నలిజం, రాజకీయం అండ్ వ్యాపారం, ఈ 3 ఎప్పుడైతే ఒకటయ్యాయో ఇక నిజమైనటువంటి జర్నలిజం చాలా అరుదుగా మారింది, ఎర్నలిజంగా మారిపోతూ ఉంది. ఈ వీడియోలో నేను మెయిన్ చెప్పదలుచుకున్నది ఏంటంటే, గతంలో ఈనాడులో నేను చేస్తున్నప్పుడు ప్రతిధ్వని షో చేస్తున్నప్పుడు చాలా పెద్ద టీం ఉంటుంది ప్రతిధ్వనికి. అప్పుడు సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇలా ఉన్నప్పుడు మా వాళ్ళు ఫ్లోలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సంబంధించి కూడా ఒక న్యూస్ రాశారు. బట్ అక్కడ అది లేదు. బట్ అది నేను క్రాస్ చెక్ చేసుకోవాలా, చదివేశాను. ప్రతిధ్వని షోకి ముందు ప్రతిధ్వనిలో ఇంట్రో ఉంటుంది, ఆ ఇంట్రోలో ప్రాంప్టర్లో వచ్చేసి అది ఉంది. దాని ఆ తర్వాత ఏమైంది, వెళ్ళాల్సిన వారి దాకా వెళ్ళిపోయింది. ఆటోమేటిక్గా ఏంటిది అన్నారు, మామూలు ఇమ్మీడియట్గా అప్పాజీ చెప్పేస్తూ దాన్ని సరిచేశారు. ఆ విషయం అసలు నాకు తెలియదు, ఆ తర్వాత నాకు ఎప్పటికో తెలిసింది. నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటి నా పేరు కూడా ఇంక్లూడ్ అయినప్పుడు కనీసం నాకు చెప్పలేదంటే, నువ్వేం చేయలేవు కదా, ఇది మిస్టేక్ డెస్క్ సైడ్ నుంచి జరిగింది కదా, మేమే సరి చేసాం, అండ్ యాజమాన్యం కూడా మా వాళ్ళు చేసిన సంబంధం అనలేదు, బాధ్యత తీసుకున్నారు, వాళ్ళు సరి చేశారు. అది ఒక టీం అంటే అలా ఉండాలి. నేను అందుకే ఈనాడు అన్నప్పుడు ఇప్పుడు గొప్పగా ఎందుకు చెప్తానంటే, టీం అంతే అండి, అది అసలు ఒంటరికి వదిలేరు. మరి ఎన్టీవీ అలా చేసిందా చేయలేదంటే లేదు, ఎన్టీవీ చౌదరి చాలా గొప్ప లేదు మరి ఎంప్లాయీస్ చెప్తున్నారు. బట్ ఈరోజు ఏబిఎన్లో రాసింది మొత్తం చూస్తూ పోతూ ఉంటే 90 బ్లాక్ బొగ్గు వేలానికి సంబంధించి
కోమటిరెడ్డి ఏమో వాళ్ళ బ్రదర్కి రావాలన్నట్టు, ఎక్స్పీరియన్స్ ఉంది మాకు అన్నట్టుగా, టెండర్లో మేము కూడా పాల్గొంటామని అంటూ ఉంటే ఆయన పక్కన పెట్టేసి కేవలం వీరికి కావాల్సిన వాళ్ళకి విధంగా అందులో మెన్షన్ చేసింది బట్టి అండ్ ఎన్టీవీ చౌదరి వాళ్ళ మనుషులకు అన్నట్టుగా అంటున్నారు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేమో ప్రతిమా శ్రీనివాస్ అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన మనిషి అంటున్నారు. ఓవరాల్గా అన్నప్పుడు ఐఎమ్ షూర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఎక్కువ కంపెనీలు, ఎక్కువ సంస్థలు, ఈ నైని కోల్ బ్లాక్ వచ్చేసి ఒడిశాలో ఉంటుంది, సింగరేణి వాళ్ళకి సంబంధించి అది తవ్వుకోవచ్చు అన్నట్టు 20 సంవత్సరాలు ఓ రకంగా 100 కోట్ల 1000 కోట్ల ప్రాఫిట్. సో అది వచ్చేసి ఇప్పుడు ఎక్కువ మందిలో పాల్గొనేలాగా రేవంత్ రెడ్డి గారు చేయగలిగితే అప్పుడు ఎవరైతే ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఎక్కువ అమౌంట్ కోట్ చేస్తారో వాళ్ళకి వచ్చే అవకాశం ఉండొచ్చు. ఏపీలో నెల్లూరు ఎంపీ ఐ థింక్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సైతం వాళ్ళకి దాన్ని ఏమంటారు సైట్ విజిట్ చేసిన తర్వాత ఆ తర్వాత వాళ్ళకి వచ్చేసి ఒక సర్టిఫికెట్ ఏదో ఇవ్వాలి, బట్ అది ఇవ్వలేదని అంటున్నారు. ఆల్రెడీ మీలో చాలామంది చూస్తుంటారు, నేను అదంతా కవర్ చేయడం, నేను కవర్ చేయదలుచుకున్నది ఏంటంటే మనం మంచి కోసం వీడియో ఇచ్చినా అందులో వారికి అది ఇబ్బంది ఉందని కంప్లైంట్లు ఇస్తున్నారు. వారి మంచి కోసం మన సలహా ఇస్తే మా టాపిక్ అసలు మీకెందుకు అని చెప్పేసి మన మీద కంప్లైంట్ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో ఇంకా ఏ వీడియో ఇవ్వాలి, ఏ వీడియో ఇవ్వద్దని కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ యాజ్ ఎ జర్నలిస్ట్గా టచ్ చేసినప్పుడు టచ్ చేయాలి, సమాధానం చెప్పాల్సిన సమాధానం చెప్పాలి, పబ్లిక్కి అదేవిధంగా గవర్నమెంట్కి మధ్య వచ్చేసి ఒక బ్రిడ్జ్ లాగా ఉండాలి. అండ్ సమాజంలో ఉన్నటువంటి చెడుని ఎత్తి చూపాలి, మంచిని 10 మందికి పంచాలి. అటువంటిప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటే ఫేస్ చేయక తప్పదు. ఇటువంటి మూమెంట్లో యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను నా తోటి జర్నలిస్ట్ మిత్రులకు చెప్పేది, రిక్వెస్ట్ చేస్తున్నా, మీలో ఒకటిగా చెప్తున్నా, నేను మీ స్థాయి నుంచే వచ్చి ఈరోజు డిజిటల్ ఛానల్ పెట్టినట్టుగా నేను చెప్తున్నా, ఇప్పటికి ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తూనే ఉన్నాను, రకరకాల కామెంట్లు, కేసులని, బెదిరింపులని, అవన్నీ ఇవ్వని. బట్ ఎథిక్స్ అనేవి ఉంటాయి, మన కన్సర్న్స్ అనేది ఉంటుంది, దానికి తగ్గట్టుగా ముందుకెళ్ళాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ఒక నల్గొండ మంత్రి అంటూ, ఆయన రాసలీలలు అంటూ, ఐఏఎస్ అధికారులు, మహిళా అధికారులతో అంటూ ఒక న్యూస్ ఇవ్వటం చూసి, నా కొడుకు చనిపోయినప్పుడు సగం చచ్చిపోయాను, ఇప్పుడు ఈ న్యూస్ ఇంకా సగం చచ్చిపోయాను, ఇంత దారుణం ఏంట్రా, నా మీద ఏదైనా ఉంటే నన్ను ఫోకస్ చేయండి, అన్యాయంగా మహిళా ఐఏఎస్ అధికారులు ఎందుకు లాగారండి అని చెప్పేసి పాపం చాలా బాధపడ్డాడు. పాపం మహిళా ఐఏఎస్ అధికారుల్లో వచ్చేసి ఒక ఆమె ఆత్మహత్య కూడా పాల్పడింది. అప్పటికి ఐఏఎస్ అధికారులు సీరియస్ అయ్యాక అప్పటికప్పుడు సిట్ని ఏర్పాటు చేశారు. సజ్జనగర్ మన సీరియస్ అయింది అదే. నిజాలంటే మీరు చెప్పాలి, నిజాలు కానప్పుడు ఎందుకు ఇలా వేసారు ఏంటన్నప్పుడు మేము అడిగితే విచారణకు రావాలి. అలా కాకుండా మాకు పత్రికలే, మాకు స్వేచ్ఛ ఉందిలే, మా టీవీలే, మాకు ఫ్రీడమ్ ఉందిలే, నచ్చినట్టు వేసుకుంటామంటే ఎట్లా కుదరదు కదా అన్నాడు. చాలా కరెక్ట్గా చెప్పాడు ఆయన. నేను ఆ రోజు అదే అన్నాను, మీడియా అయినా సోషల్ మీడియా అయినా ఏదో ఒక లిమిట్ అనేది ఉంటుంది. నువ్వు మంచిని చెప్పు, చెడుని విమర్శించు, బట్ అసభ్య పదజాలం ఉండొద్దు, దారుణంగా దూషించవద్దు. అప్పుడు ఏమైందంటే ఇదే టాపిక్ టచ్ చేసిన అలాంటి మంచి వాళ్ళని ఇంక్లూడ్ చేస్తారు, అదేవిధంగా ఆ టాపిక్ టచ్ చేసి గొర్రె మాటని ఇంక్లూడ్ చేస్తారు, అందరం ఘాటుని కట్టేస్తారు. అప్పుడు ఏమైతే అసలు ఈ టాపిక్ మనకెందుకు అనుకునే రోజులు వస్తాయి అన్నమాట. సో అంతిమ ఇక్కడ ఏంటంటే ఈరోజు రాజకీయం అన్నది ఎలా మారిందంటే వారికి కావాల్సిన వారికి తగ్గట్టుగా పనులు చేసి పెడత కోసం, వారికి కావాల్సిన విధంగా ప్రజలలోకి పాజిటివ్ వేలో వెళ్ళాలన్నట్టుగా కొన్ని మీడియా సంస్థలని చేతిలో పెట్టుకొని, ఈ సోషల్ మీడియా యుగంలో కొన్ని వందల ఛానల్స్ని గ్రిప్లో పెట్టుకొని ఎవరికి నచ్చడం వాళ్ళ వార్తలు ఇస్తూ పోతున్నారు. జగన్కు తగ్గట్టు కొన్ని, కేసీఆర్ తగ్గట్టు కొన్ని, రేవంత్ రెడ్డికి తగ్గట్టు కొన్ని, అలాగే ఏపీలో చంద్రబాబు తగ్గట్టు కొన్ని, జనసేన తగ్గట్టు కొన్ని, ఇలా రకరకాలుగా ఉంటూ ఉన్నాయి. ఇటువంటి మూమెంట్లో ఈరోజు నాకు అర్థమైంది ఏంటి అంటే అంతిమంగా బలిపోసు అయ్యేది ఎవడరా అన్నప్పుడు ఆ టాపిక్ ఫస్ట్ ఎవరైతే టచ్ చేస్తారో వాడు కానీ, ఆ టాపిక్ టెలికాస్ట్ అయిన తర్వాత దానికి రెస్పాన్సిబిలిటీ అవుతున్నారు వాళ్ళు కానీ, వీళ్ళ పైన ఉన్న యాజమాన్యాలు వచ్చేసి వాళ్ళు ఏంటంటే చూస్తూ ఉంటారు, ఇక తప్పదని వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అదర్వైజ్ వీళ్ళే ఇబ్బంది పడిపోతుంటారు, వీళ్ళే బలిపోసులుగా ఉండాలి, చివరికి వీళ్ళే ఏదో మీద కేసు నుంచి బయటపడాలి. యాజమాన్యాలు చూసుకుంటాయి, బట్ ఈ లోపల ఇబ్బంది పడుతూనే ఉన్నారే. సో అంతిమంగా ఒక న్యూస్ ఇస్తున్నా, ఒక న్యూస్ చెబుతున్నా, దయచేసి అది మీడియాలో పోస్ట్ అయినా, వీడియో అయినా, పేపర్లో న్యూస్ అయినా 1% క్రాస్ చెక్ చేసుకుందాం, ఆ తర్వాత దాన్ని ప్రజలకు అందిద్దాం. అదర్వైజ్ లేనిపోని తలనొప్పులు, లేనిపోని కేసులు, లేనిపోని ఎక్స్ప్లెనేషన్లు ఇవన్నీ మనకు అవసరమని చెప్పండి. మన ఉద్యోగులు కావచ్చు, లేదన్నప్పుడు ఫ్రీలాన్స్ చేస్తున్న వాళ్ళం కావచ్చు, ఇబ్బంది పడద్దు. నేను కోరుకుంటుంది అది. ఎన్టీవీ చౌదరి గారినో, ఏబిఎన్ రాధాకృష్ణ గారినో, లేదన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారినో, ఉప ముఖ్యమంత్రి భట్టి గారినో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారినో, ఇక్కడ అందరికి సంబంధించి నేను చెప్పేది ఒకే ఒకటి అనమాట. ఈరోజు మీడియా యాజమాన్యం ఏది చెప్తే అది పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ రోజులలో వారిని బలిపసులుగా చేసి, వారిని టార్గెట్ చేసి వేధించడం అనేది కరెక్ట్ అయితే కాదు.
గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసింది కూడా అదే. అన్యాయంగా మీడియా యాజమాన్యం చేసి మీడియా వల్ల నానా రకాల ఇబ్బందులు గురి చేశారు. సరే, మీడియా యాజమాన్యం కూడా కేసులు పెట్టారు, వేరే విషయం. నేనేమంటానంటే, చిన్న చితక జాబులు చేసుకుంటూ వచ్చే రూపాయి ₹100 ఏదో బతికి ఇడుస్తున్నటువంటి వారిని ఇబ్బందులు గురి చేద్దామని అనుకుంటుంటే కరెక్ట్ కాదండి. పత్రికా స్వేచ్ఛని హరించడమో లేదన్నప్పుడు మీడియా గొంతులు నొక్కటమో చేయగలుగుతారు, అధికారం ఉన్నారంటే చేయగలుగుతారు. కానీ రేపటి రోజు అదే మీకు కూడా అప్లై అవుతుంది. కాబట్టి కొంచెం పట్టు విడుపులు ఉండాలి. అంతిమంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఈరోజు కొంతలో కొంత మేలు జరుగుతుంది అన్న, ప్రభుత్వ పథకాలు అర్హులకు అందుతున్నాయన్న మీడియా అన్నది ఉండబట్టి, ఫోర్త్ ఎస్టేట్గా మీడియా తన డ్యూటీ తను చేయబట్టి ఒప్పుకుంటున్నా. ఇప్పుడు కూడా అటు పేపర్ కానీ ఇటు మీడియా సంస్థలు కానీ యూట్యూబ్ ఛానల్ చాలా వరకు హద్దులు దాటేసాయి. అవి కంట్రోల్లో ఉండే రోజులు ఆల్రెడీ ఉంటున్నాయి. బట్ మీన్ వైల్ జరగకుండా ఘోరాలు జరిగిపోతున్నాయి. కాబట్టి ఈ వీడియో జర్నలిస్ట్ అనేటువంటి ప్రతి వ్యక్తికి అంకితం చేస్తున్నా. బాధ్యతగా ఉందాం, హద్దుల్లో ఉందాం, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉందాం. దయచేసి మీ కుటుంబం మీ బాధ్యతను మర్చిపోవద్దు. అంతిమంగా యాజమాన్యం ఏది చెప్తుంది దయచేసి గుడ్డిగా మాత్రం అది పబ్లిష్ చేయొద్దు, పోస్ట్ చేయొద్దు, టెలికాస్ట్ చేయొద్దు. ఇట్స్ మై రిక్వెస్ట్.